మీరైతే కళతో చూడగలరు, కళ్ళు లేని వాటిని నేను ఎలా చూడగలను అని నిరాశపడుతూ ఉంటే వాళ్ళు ధైర్యం చెప్పారు. చూడయ్యా, నువ్వు త్రినాథ స్వాముల వారిని భరించి ఈ కళ్ళు కనిపిస్తాయి, ప్రభువుల వారి మహిమతో చూడగలుగుతావు అని చెప్పగానే గుడ్డివాడు త్రోవలో కూర్చొని త్రినాథ 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 అంటూ కొంతసేపు స్వాముల వారిని భజిస్తూ భజన చేసేసరికి కొంచెం పెడుతున్నావు అని తోటవాడు అడగడంతో నేను మేళా చూడడానికి పెడుతున్నాను అని చెప్పాడు గుడ్డివాడు. నా మీద స్వామివారికి దయలేదు, నా కాళ్ళు చేతులు పట్ట నేను ఎలా నడవగలను, నీ కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా వెళ్ళగలవు అనగానే గుడ్డివాడు, నీవు కూడా త్రినాథ స్వాముల వారిని భజించినట్లయితే ఈ కాళ్ళు చేతులు గొడవతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను గుడ్డివాడిని కదా, ఏమాత్రం కళ్ళు కనిపించేవి కాదు, త్రినాథ స్వాముల వారిని భజించాను కనుక కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి, అందుకే నీవు కూడా స్వాముల వారిని భజించినట్లయితే నీ బాధలని నివారణ చేస్తారు ప్రభు అని చెప్పగానే చోటవాడు కూడా త్రినాథ త్రినాథ అని భజించి, అన్న నీ కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడవగలవు, నేను అలా నడవగలను, అందుచేత నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళరాదు, నీకు నేను త్రోవ చూస్తూ ఉంటాను, నిశ్చింతగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు అన్న చొట్టవాణి వినపం మేరకు చొట్టవాణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడుస్తూ తీసుకువస్తున్నాడు గుడ్డివాడు. అప్పుడు మిత్రమా, ఇప్పుడు నా కళ్ళు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అంటుంటే, అన్న నా కాళ్ళు చేతులు కూడా పనిచేస్తున్నాయి, నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను అంటున్నాడు చొట్టవాడు. ఈ విధంగా వారిద్దరూ కూడా స్వామి అనుగ్రహంతో అవిడితనాన్ని జయించి ప్రవేశించారు. ఇది ఇలా ఉండగా ఆ మేళ జరిగే స్థలానికి రోజు ఒక వైష్ణవుడు వస్తుండేవాడు. కానీ మేళ ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదాలపై పడి శరణు వెళ్ళిపోవాలి. అందరూ కూడా నిర్మలమైన మనసుతో కూర్చుని కథను వినాలి, ప్రసాదం అందరూ పంచుకుని స్వామిని సేవించాలి. ఈ విధంగా త్రినాథ స్వాములు అనే త్రిమూర్తులను పూజించి తరించమని ఈ కథను సీత శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయాయ